అయ్యా గుండు చూడు అయ్యా. ఓకే. నా వల్ల అయితే లేదు ఆ గుండు చూసావా. సరే, వెల్కమ్ బ్యాక్ వివీర్. ఓకే, చాలా గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు యూఎస్లో ఉన్నప్పుడు చేసిన వీడియోస్ పర్సనల్ రీజన్స్ వల్ల, కాన్ఫిడెన్స్ వల్ల, అక్కడ ఉన్న పరేషాన్ వల్ల ఆపేసిన. సో రైట్ నో ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నా, మాస్టర్సే చేస్తున్నా. ఇంకా నా లాస్ట్ సెమిస్టర్ ఉంది. పర్సనల్ రీజన్స్ వల్ల ఇండియా రావడం అయింది. ఇండియా వచ్చిన మళ్ళీ పోయి మాస్టర్స్ నా లాస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేస్తా. ఎక్స్టెండ్ చేసుకున్నా నేను నా లాస్ట్ సెమిస్టర్. ఇప్పుడు ఎట్లుంటుందంటే నేను మళ్ళీ నెక్స్ట్ ఫాల్కో, నెక్స్ట్ స్ప్రింగ్కో, అంటే ఆగస్ట్ ఆర్ జనవరిలో వెళ్ళి ఫినిష్ చేసుకోవచ్చు. అక్కడ సిచ్యువేషన్ కూడా బాగాలేదు అని చెప్పి, లైక్ జాబ్స్ అండ్ ఆల్ మంచిగా లేవు. యాక్చువల్లీ నేను ప్లాన్ చేసింది 15-20 డేస్ కోసం, బట్ ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ టైంలో నేను ఏం ఫిక్స్ అయ్యానంటే ఐసీఎన్లో పార్టిసిపేట్ చేద్దామని. ఐసీఎన్, ఈ బాడీ బిల్డింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. నేను ఒక 4 years నుంచి ట్రైన్ చేస్తున్నా. లైక్ జిమ్కి వెళ్ళడం, ఇట్లా కన్సిస్టెంట్ కాదు. నాలెడ్జ్ ఉంది, మంచిగా వెళ్తుండే, బట్ మజిల్ పుట్ ఆన్ అవ్వడం, వెయిట్ గెయిన్ అవ్వడం, మళ్ళీ డ్రాప్ అవ్వడం, స్కిన్నీ అవ్వడం. సో కింద పైన అయ్యి లైక్ ఇన్కన్సిస్టెంట్ ట్రైనింగ్ మొత్తం కలిపి 4 years నుంచి చేస్తున్నాను. ఇప్పటి నుంచి అనుకుంటున్నా కంటిన్యూ చేద్దామని. ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడున్న బాడీ ప్రకారం నేను ఫొటోస్ కూడా ఇస్తా, మీకు చూపిస్తా ఫొటోస్. ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఇట్లుంది నాది, నా బాడీ ఇట్లుంది. ఉన్న టైం ఏం చేయాలి, ఎక్స్టెండ్ చేసుకున్నా ఏం చేయాలి అని డిసైడ్ అయ్యే టైంలో అనుకున్నా ఐసీఎన్ చేద్దాం. ఎప్పటి నుంచో ఒక గోల్, గెలుద్దాము. స్పెసిఫిక్గా ఇట్లా పర్టికులర్ గెలుద్దాం అని కాదు, నాకు ఇట్లా ప్రెప్, నన్ను నేను చూసుకోవడం, స్టేజ్ మీద ఎట్లుంటా ఏంది అనేది ఇష్టం. సో దానికోసం డిసైడ్ అయినా నేను ఐసీఎన్ పార్టిసిపేట్ అవుదామని. ముంబై ఏమో ఏప్రిల్లో ఉండే. ఏప్రిల్ అంటే మరీ ప్రెప్ టైం లేదు. బెంగళూరు అంటావా జూన్లో ఉంది, బట్ నేను 3 months ఉంది, కరెక్ట్ నెక్ టు నెక్ ప్రెప్ అయిపోతుంది అని చెప్పి చేయలేదు. హైదరాబాద్ నాకు కరెక్ట్ అనిపించింది, నేను ఉండేది కూడా హైదరాబాద్లోనే. అండ్ ఒక 1-2 months రీకాంపోజిషన్ చేసి మళ్ళీ ప్రెప్కి వెళ్దామని. రీకాంపోజిషన్ ఎందుకంటున్నా అంటే యూజువలీ ప్రెప్ ఈ బాడీ బిల్డింగ్కి 1 year ప్రిపేర్ అవుతారు అందరూ. 9 months 10 months ఇట్లా బల్క్ చేసి, అంటే లీన్ ప్రాపర్ బల్క్ చేసి 2 months 3 months ప్రెప్ చేసి షోలో పార్టిసిపేట్ అవుతారు. నేను ఇక్కడ మార్చిలో వచ్చిన, నా బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ 10 ఉండే. లైక్ మీకు ఫొటోస్ కూడా చూపిస్తా. యూజువల్ అందరు లావ్ అయిపోయి లైక్ ఫుల్ బల్క్డ్ అయిపోయి ఉంటారు. ఆల్రెడీ లీన్ ఉన్నా. ప్రెప్ అయింది అది ఇది అని అన్నారు కానీ, బట్ డిసైడ్ అయినా ఎట్లున్నా చేద్దాం, బెస్ట్ ఇవ్వాలని ఉంది. కండిషనింగ్, పోజింగ్ దగ్గర నాకు అస్సలు కాంప్రమైజ్ అవ్వాలని లేదు. నాకు తెలుసు నేను నా హైట్ వచ్చేసి 5'10", లైక్ నేను 6 feet వాళ్ళతో పాటు ఉంటా స్టేజ్ పైన. నాకు తెలుసు నా హైట్కి చాలా, అంటే ఇంకెక్కువనే మస్కులర్ ఉంటారు. నాకు మజిల్ మాస్ తక్కువ ఉంది. బట్ నాకు ఒక డ్రీమ్ ఎప్పటి నుంచో, బాడీ బిల్డింగ్ అనేది, స్టేజ్ మీద ఎట్లా కనిపిస్తా, ఆ ప్రెప్ అదంతా మనకి ఉంది. బాడీ లైక్ ఒక కాన్ఫిడెంట్ ఫీల్ అయ్యే బాడీ ఉంది నాకు. లైక్ నేను ఐఎమ్ హ్యాపీ విత్ హౌ ఐ యామ్. కానీ ప్రాపర్గా చేయలేదు ఇప్పటి వరకు, చెప్పినట్టు ఇన్కన్సిస్టెంట్ ఉండే. సో ఇది డిసైడ్ అయినా నేను. ఇంకా నాకు ఎగ్జాక్ట్లీ 1 month ఉంది ప్రెప్కి. 1 month తర్వాతకించి లైక్ కటింగ్ అంతా, లైక్ కండిషనింగ్ అండ్ ఆల్ దాని మీద ప్రాపర్ ప్రెప్ చేయడం స్టార్ట్ చేస్తా. ఇప్పుడు టాపిక్ వస్తే, మీరు నాకు చూస్తూ ఉంటే ఇక్కడ గుండు ఇదంతా ఏంది, ఇది ఏందబ్బా, ఇట్లున్నాడు ఏంది అని అనుకోవచ్చు. ద థింగ్ ఈజ్, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయింది. మీరు చూసినట్టయితే ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాను నేను. ఇదంతా ట్రాన్స్ప్లాంటెడ్ ఏరియా. ఏం లే, నా జుట్టే ఇక్కడ మీరు చూస్తే వెనకాల ఇక్కడ కనిపిస్తుందా. సో ఇక్కడ నుంచి నా హెయిరే తీసి ఇక్కడ పెట్టిండ్రు అనమాట.
మీకు ఒక వీడియో చూపిస్తాను నాది. లైక్ మరీ నాకంత లేకుండే. మీరు చూస్తే ఎవరైనా నార్మల్‌గా చూస్తే గూడా అంత ఇట్లా చూస్తే తప్ప అంత ఏం కనిపిస్తలేదు నాకు. ఇట్లా హెయిర్ లైన్ ఇట్లా ఉంది అన్నట్టు. బట్ ఉండే. హెయిర్ లైన్ అయితే వెనకకు పోవడం స్టార్ట్ అయింది. ఇది జెనెటికల్. నేనేం చేయలేను. మా డ్యాడీ సైడ్ ఉంది. మా తాత అంటే మా మమ్మీ వాళ్ళ సైడ్ కూడా ఉంది. సో నాకు డాడీదే వచ్చింది. మా డాడీకి ఏంటంటే ఇట్లా హెయిర్ లైన్ పెద్ద ఫోర్ హెడ్ అనమాట. ఇక్కడ పోతూ పోతూ ఇట్లా ఇక్కడ వరకు ఆగిపోతుంది. ఇక్కడ ఏం లేదు బట్టతల, ఓన్లీ ఇక్కడ ఇట్లా పోయి. నాకేందంటే లైక్ ఫోటోలలో గీటలలో ఏం తెలుస్తలేదు కానీ నాది నాకు నాకు తెలుస్తుంది కదా. లైక్ నేను దువ్వేటప్పుడు, ఏదైనా గాలి వచ్చినప్పుడు, స్విమ్మింగ్ పోయినప్పుడు ఊకే జుట్టు మీద లైక్ తెలిసిపోతుండే, కాన్షియస్ ఈవెన్ లేకపోతుండే. నేను ఇది 5-6 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేసిన నా ప్యాటర్న్. ఏంది నా జర వెనకకు పోతుంది ఏంది అందరిలో కంపేర్ చేస్తే జర నాకు అనిపిస్తుండే కొంచెం 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 కొంచెమే పోతుండే వెనకకి. కాన్ఫిడెన్స్ దెబ్బతీయడము, నాకు ఊరికే నేను చూసుకోవాలా ఏంది ఇది అనిపించి ఫైనలీ ఇప్పుడు ఇండియా వచ్చిన, ఇప్పుడు ఖాళీగానే ఉన్నా, డిసైడ్ అయినా చేద్దామని హెయిర్ ట్రాన్స్ప్లాంట్. సో ఫైనలీ ఐ గాట్ ఇట్ డన్. అయిపోయింది కూడా. అనుకున్నా ప్రెప్ ఉంది, ఐసీఎన్ ఒక పెద్ద డెసిషన్ అంటే ఇది కూడా ఒక పెద్ద డెసిషన్ ఉండే. కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఇప్పుడు నువ్వు చూస్తే ఇంతే. ఎంత జల్దీ చేయించుకుంటే అంత మంచిది అని విన్నా నేను. ఎందుకంటే నా జుట్టు తీసే ఇక్కడ పెట్టిరు. లైక్ మాన్యువల్గా ఒక్కొక్క హెయిర్ ఫాలికల్ తీసి ఇక్కడ పెట్టిరు నాకు. ఓకే, సో అప్రాక్సిమేట్లీ ఎంతో చెప్పిండు డాక్టర్, 1000-1200 ఎన్నో పెట్టినా అని అన్నాడు. లైక్ హెయిర్ ఒక్కొక్కటి తీసి. సో ఎంత జల్దీ చేయించుకుంటే అంత మంచిది. ఎందుకంటే మన హెయిర్ డెన్సిటీ కానీ వాల్యూమ్ ఈ టైంలో ఎక్కువ ఉంటుంది. ఈ టైంలో చేయించుకుంటే ఏంటంటే లైక్ హెయిర్ ఫాలికల్స్ అనేవి వాటికి స్ట్రెంగ్త్ కానీ లైక్ హెల్దీ ఉంటాయి కంపేర్డ్ టు వెన్ యూ డూ ఇట్ అట్ 30-35. సో అనుకున్నా ఏంది చేయించుకోవాలా వద్దా, మేనేజ్ చేసేస్తా కదా, వద్దులే, మేనేజ్ చేసుకుంటే అయిపోతుంది, కొంచెం అట్లీస్ట్ ప్రెప్ అయినాక చేసుకుందాము, ప్రెప్ డిస్టర్బ్ అవుతుంది అని ఉండే. కానీ బట్ ఒకటే, ఇంకా లేట్ అవ్వద్దు, ఎప్పుడో అప్పుడు చేయించుకోవాల్సిందే. ప్రెప్ అంటావా నేను గెలవాలి ఇట్లా అని ఏమీ ఫిక్స్ అవ్వాలి, కానీ బెస్ట్ ఇస్తా, నా బెస్ట్ ఇస్తా. లైక్ కండిషనింగ్, పోజింగ్ మీద వర్క్ చేసి కంపల్సరీ. నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది ఎంతో అంత. లైక్ స్టేజ్ రెడీ అయితే అవుతా. స్టేజ్ మీదకి వెళ్తే ఎంతో మాస్ ప్రపోర్షన్స్ ఉండాలి చూడు, ఏ కేటగిరీ అయినా. లైక్ క్లాసిక్ ఫిజిక్, మెన్స్ ఫిజిక్, మెన్స్ ఫిట్నెస్ మోడల్, ఏదైనా కేటగిరీస్ ఉన్నాయా, నేను ఆ కేటగిరీస్లో లైక్ ఫిట్ అవుతా అన్న కాన్ఫిడెన్స్ ఉంది. గెలవనేమో, టాప్ 5 కూడా రానేమో, నాకు నిజంగా ఫరక్ పడదు. నాకు కండిషనింగ్, పోజింగ్, స్టేజ్ మీద చెడ్డేసుకొని సిగ్గు కూడా ఇక ఓకే, సిగ్గు అవన్నీ పక్కన పెట్టి ఇష్టం ఇవన్నీ ఉన్నప్పుడు అవన్నీ సిగ్గు గిగ్గు అవన్నీ పోతాయి, డామినేట్ చేసేస్తాయి. సో ఇది నేను ఫిక్స్ అయినా. సో అట్లా అని చెప్పి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసేసుకున్నా. ఇవాళ నా 3rd డే యాక్చువల్లీ. సో ఇట్లుంది ఇప్పటికైతే. అండ్ పర్పస్ ఏంటంటే నా ఈ జర్నీ లైక్ నాకు చూసుకున్నట్టు ఉంటుంది. ప్రోగ్రెస్ నాది, నాకు ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది ఏంది విత్ దిస్ కాంపిటీషన్ అండ్ ఆల్. సో నేను రోజు ఆల్మోస్ట్ నా జర్నీ రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా. లైక్ చూసే ఆడియన్స్కి హెల్ప్ అయితే ఐల్ బీ హ్యాపీ. కాకపోతే మోర్ దెన్ దాట్ నాకు ఇష్టం ఎప్పటి నుంచో వీడియోస్ చేయడం, ఇట్లా వ్లాగ్ చేయడం మంచిగా అనిపిస్తుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత, కొన్ని మంత్స్ తర్వాత, ఇయర్స్ తర్వాత నాది నేను చూసుకుంటే అప్పుడు అట్లుండే కదా, అప్పుడు నీ గోల్స్ అవి ఉండే, అప్పుడు నీ డ్రీమ్స్ అవి ఉండే, ఇప్పుడు చేంజ్ అయినాయి. అట్లా రైట్ నౌ నాకు ఇప్పుడు ఇది ఉంది. రేపొద్దున బాడీ బిల్డింగ్ ఏం చేస్తానో, నాకు ఎట్లా అవుతానో, నా లైఫ్ ఏమవుతుందో నాకు తెలియదు. బట్ రైట్ నౌ ఇది అనుకుంటున్నా, ఏదున్నా లివ్ ఇన్ ద మూమెంట్ అంటారు కదా, ఈ ప్రజెంట్ మూమెంట్లో బతకడం, ఎంజాయ్ చేయడం, అది నేర్చుకుంటున్నా. నేనైతే ఎప్పుడు అనుకోలేదు.
సో లీస్ట్ కాన్ఫిడెంట్ ఉన్న టైంలోనే అనిపించింది చేయాలా వద్దు, బెటర్ అయినాక చేస్తా. ఇప్పుడు మొహము గుండు బాబిన్ లెక్క ఉబ్బిపోయి ఏంది నా ఇన్సెక్యూరిటీస్ అవన్నీ పక్కన పెట్టి చలో చేద్దాం, ఏమున్నా చేద్దాం అని ఫిక్స్ అయ్యి ఒక అటెంప్ట్ అంతే. ఇంకా పెద్ద ఏం లేదు. ఐ థింక్ నేను మోస్ట్లీ అన్నీ కవర్ చేసిన. ఇంట్రో లెక్క, ఇంట్రడక్షన్ లెక్క అయితే అన్నీ కవర్ చేసిన అని అనుకుంటున్నా. ఇంకా ముందు ముందు జర్నీ మీకే తెలుస్తుంది. ఇంకా రోజు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఇప్పుడైతే నా జిమ్ మాత్రం 3 days అయింది కదా. డాక్టర్ అయితే 1 week 10 days వరకు అయితే ఎక్సర్సైజ్ చేయొద్దు అని అన్నాడు. సో 1 week 10 days వరకు అయితే వెళ్ళేది లేదు. 7 days తర్వాతకించి ఇది వాష్ చేయడం స్టార్ట్ చేయమని చెప్పిండ్రు. సో అది వాష్ చేసినాక కొంచెం నాకు ఈజీ అనిపించినాక నేను వెళ్ళడం కంపల్సరీ ట్రై చేస్తాను. నేను మళ్ళీ పోస్ట్ చేస్తూ ఉంటా, అప్డేట్ చేస్తూ ఉంటా నా ట్రాన్స్ప్లాంట్ జర్నీ అండ్ ఆల్సో ICM. హౌ విల్ మై జర్నీ విల్ టర్న్ అవుట్ టు బీ ఏం సంగతి చూద్దాం. నేనే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఈ వీడియోస్ అయితే నేను తీసుకున్న వీడియోస్ అయితే నేను చూసుకుంటా కంపల్సరీ లాస్ట్ వరకు. మా ఫ్యామిలీ కూడా చూస్తుంది లాస్ట్ వరకు. సో అపార్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ అండ్ మీ తప్ప వేరే ఎవరైనా ఇక్కడ వరకు వీడియో చూస్తే మాత్రం లైక్ జెన్యూన్లీ థ్యాంక్ యూ. సపోర్ట్ చేయండి. నా జర్నీ మీకు అది ఎట్లయినా పర్లే, సబ్స్క్రైబ్ చేయి, ఇవన్నీ అయితే అడగాలని లేదు. మీకు నిజంగా లైక్ నచ్చితే, నా కంటెంట్ నచ్చితే చేయండి. అంతే బంద్ చేస్తాను ఇంకా. రైట్ బాయ్.